హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ పాప్కార్న్ ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఒక పావు కిలో బోన్లెస్ చికెన్ని తీసుకుని బాగా కడిగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కారంను యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి చిల్లీ సాస్, సోయా సాస్ ఒక 1/2 టేబుల్ స్పూన్, అలా 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక 1/2 గ్లాస్ వరకు బటర్ మిల్క్ని యాడ్ చేసుకుని దీన్ని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యాగ్నెట్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత దీన్ని కోట్ చేయడానికి ఒక ప్లేట్ తీసుకుని ఇందులో 1:3 రేషియోలో మైదా అండ్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేయాలి. 3 టేబుల్ స్పూన్ మైదా తీసుకుంటే 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకుని ఇందులో సరిపడ్డ కారం, సాల్ట్ని యాడ్ చేసుకుని పిండంతా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వీటిని కోట్ చేయడానికి ఫ్రిడ్జ్లో పెట్టిన ముక్కల్ని బయటకు తీసి ఒక్కొక్కటిగా పిండిలో యాడ్ చేయాలి. వీటిని బాగా కోట్ చేసి చల్లగా ఉన్న నీటిలో వీటిని యాడ్ చేయాలి. ఆ తర్వాత ఆ ముక్కల్ని మళ్ళీ తీసి ఇంకొకసారి కోట్ చేసి పిండిని బాగా పట్టించి వాటిని దులపాలి. అలా దులపడం వల్ల పాప్కార్న్ పైన పొరలు పొరలుగా వస్తుంది. అలా కోట్ చేసిన ముక్కలన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇవి మనం ఇక్కడ చూసినట్లయితే మీకు పాప్కార్న్ పైన పొరలు పొరలుగా కనిపిస్తుంది. వీటిని ఒక సైడ్ పెట్టుకుని మన ఒక బాండీలో ఆయిల్ యాడ్ చేసుకుని బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. వీటిని మీడియం నుంచి లో ఫ్లేమ్ వరకు ఉంచుతూ బాగా ఉడకనివ్వాలి. ఇలా వేగిన వాటిని ఒక్కొక్కటిగా తీసి పక్కన ప్లేట్లో వేసుకోండి. తర్వాత మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా వేపాలి. వీటిని లో ఫ్లేమ్లో కనుక పెట్టకపోతే లోపల ఉడకదు. మీడియం టు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలా కనుక చేసినట్టయితే మీకు KFC స్టైల్ పాప్కార్న్ చికెన్ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.